ఈ నెల 31న ఏఐటీసీ 105వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ తోరణాలు కట్టి జెండాలు ఆవిష్కరించాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐటీసీ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తుందన్నారు. ప్రభుత్వాలు కార్మిక చట్టాలను కాళరాస్తున్నాయని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు తీర్పును విస్మరిస్తున్నారన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా ఏఐటీసీ సంఘం చరిత్ర ఎనలేనిదని తెలిపారు. ఈ నెల 31న ఏఐటీసీ 105వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తోరణాలు జెండాలతో ఘనంగా ఏఐటీసీ 105వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతి మండల గ్రామ శాఖలకు పట్టణ శాఖలకు అన్నిటికీ ఏఐటీసీ ఆదిలాబాద్ జిల్లా సమితి పిలుపునిస్తా ఉన్నది. రేపు ఏఐటీసీ 105వ దినోత్సవాన్ని జరుపుకొని మన ఏఐటీసీ చరిత్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది, తెలపాల్సిన అవసరం ఉన్నది. ఇలా స్వతంత్ర భారతదేశంకు సంపూర్ణ స్వతంత్రం కావాలని పోరాడిన ఏకైక సంఘం కార్మిక సంఘం ఏఐటీసీ. ఇలా కార్మికుల హక్కుల కోసం 6 నిమిషాలు కష్టపడుతూ పోరాడుతూ ఎన్నో ప్రాణత్యాగాలు చేసి ఇలా కార్మికులకు 44 చట్టాలు సాధించడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి సంఘం ఏఐటీసీ. ఇలా ఏఐటీసీ చరిత్ర అమోఘం. ఇలా ఎవరో ఏమో చెప్తా ఉన్నారు, ఇలా పార్టీలు ఏమో చెప్తా ఉన్నాయి. ఇలా కార్మిక సంఘాల చట్టాలను ఇలా తుంగల దొక్కే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా కార్మికులకు ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలు, కనీస ఇలా పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువులకు అనుగుణంగా వేతనాలు ఇవ్వకుండా సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా కార్మికుల హక్కులను కాలరాస్తూ ఇలా కార్మికులను నట్టేట ముంచడం జరుగుతుంది. కాబట్టి ఈ 105వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్మికులందరూ ఏకత